మరి భారత ప్రభుత్వం 3 లక్ష్యాల సాధన కోసం పన్నులను విధిస్తున్నది. ఒకటి అభివృద్ధి, సమానత్వము, స్థిరత్వం. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has been levied taxes to achieve 3 objectives. They are to achieve development, to achieve stability, to achieve equality. These are the objectives of taxes. మరి పన్నులను ఏ లక్ష్య సాధన కోసం విధిస్తుంది అంటే ఈ 3 లక్ష్యాలు. మరి భారత ప్రభుత్వము భారతదేశంలో ఎన్నెంచెల పన్నుల విధానాన్ని పాటిస్తున్నది. As of today, the government of India has been followed how many tiers of tax system, ఎన్నెంచెల పన్నుల విధానాన్ని పాటిస్తున్నది అనే దాన్ని మనం చూసుకోవాలి. దాంట్లో భాగంగా ఒకటి 3 అంచెల పన్నుల విధానం. ఒకటి భారతదేశంలో ప్రభుత్వం అనేది ప్రభుత్వాలు 3 అంచెలతో ఉన్నాయి. యూనియన్ కేంద్ర ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, యూనియన్ గవర్నమెంట్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. మరి భారతదేశంలో పన్నులను కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నాయి, స్థానిక ప్రభుత్వాలు కూడా విధిస్తున్నాయి. అందువల్ల భారతదేశంలో పన్నుల వ్యవస్థ 3 అంచెల వ్యవస్థ, 3 టైర్ సిస్టమ్. మరి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తున్నది, ఏ షెడ్యూల్లో? భారత రాజ్యాంగాన్ని మీరు పరిశీలిస్తే 7వ షెడ్యూల్లో ఆర్టికల్ 268 నుంచి 300 వరకు కూడా ఏ పన్నులను ఎవరు విధించాలని, పన్నులను కేంద్ర ప్రభుత్వం ఏ పన్నులు విధించాలా, రాష్ట్ర ప్రభుత్వం ఏ పన్నులు విధించాలా, స్థానిక ప్రభుత్వాలు ఏ పన్నులు విధించాలా, కేంద్ర ప్రభుత్వము విధించిన పన్నులలో రాష్ట్రాలకు ఎంత వాటా ఇవ్వాలా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పన్ను రాబడిలో స్థానిక ప్రభుత్వాలకు ఎంత ఇవ్వాలా అనేది రాజ్యాంగంలో నిర్దేశించినారు.